పొన్నవోలు సుధాకర్ రెడ్డి వల్లభనేని వంశీని ఇరికించాడా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి వల్లే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వల్ల వల్లభనేని వంశీ ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వల్లభనేని వంశీని ఇరికించాడని, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వల్లే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కన కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు వల్లభనేని వంశీ అరెస్ట్ కి పొన్నవోలుకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ కేసు అరెస్ట్ అయినటువంటి సందర్భం, అరెస్ట్ మీద వాదించినటువంటి అడ్వకేట్ ఎవరంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి అడ్వకేట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి నమ్ముతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేసులో మొత్తం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారే వాదించారు. అవతల సిద్ధార్థ లోద్రా, అలాగే హరీష్ సాల్వే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రముఖ అడ్వకేట్స్ ఢిల్లీ నుంచి వచ్చి ట్రయల్ కోర్టులో అప్పుడు ఇక్కడ వాదనలు వినిపించినప్పుడు కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి దెబ్బకు వాళ్ళ వాదనలు తేలిపోయాయి అనేటువంటి ప్రచారం జరిగింది అప్పట్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించారు కాబట్టి. సో దాంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అప్పటి నుంచే ఆయన బాగా ఎలివేట్ అయ్యాడు. ప్లస్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు దోషి, ఆయన అవినీతిపరుడు అని చెప్పి చెప్పడం, హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఇవన్నీ చెప్పడం, వీటితోటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయనే పర్సనల్ గా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ మొత్తం నడుపుతుంది. అంటే లీగల్ టీం నడుపుతుంది ఆయనే, లీగల్ టీం హెడ్ గా ఆయన ఉన్నాడు. పైగా ఆ మధ్యకాలంలో లండన్ వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారితో లండన్ వెళ్ళి లండన్ లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లతోటి, కార్యకర్తలతోటి, క్యాడర్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టాల్లో ఉన్నారు, మళ్ళీ సీఎం కాకపోతే కనుక ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసినటువంటి వీడియో కూడా అప్పుడు రిలీజ్ అయింది. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన లీగల్ గా చాలా ఎక్స్పర్ట్ అనేది నమ్ముతూ ఉంటారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఒక ఆరోపణ చేశారు షర్మిల గారు. ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో కిడ్ పోకో కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారే చేర్చాడు. అందుకే ఆయనకి అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ అనేటువంటిది, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనేటువంటిది పోస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 2019 అనేటువంటి ఆరోపణ కూడా చేశారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో మనకు అర్థం అవుతుంది. అందుకు చెప్తున్నాను నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి గురించి. అలాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు న్యాయ స్థానంలో న్యాయ శాస్త్రం మీద, లేదంటే వాదనలు, కోర్టులో వాదనలు చేసేటువంటి దాంట్లో చాలా నిపుణుడు, చాలా ఎక్స్పర్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం నమ్ముతూ ఉంటుంది. అయితే వల్లభనేని వంశీ విషయంలో ఆయన్ని, వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్లారు. విజయవాడ తీసుకెళ్లి వాళ్ళు దాదాపుగా 4-5 గంటల పాటు విచారించారు. విచారించిన తర్వాత విచారణ పూర్తి అయింది అనుకున్న తర్వాత కోర్టులో సబ్మిట్ చేశారు అరెస్ట్ చూపించి. ఎందుకంటే అరెస్ట్ ఆయన చేసిన తర్వాత 24 అవర్స్ లోపల జడ్జి ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి, హాజరుపరచాలి కాబట్టి దాదాపు 4-5 గంటలు పైగా విచారించిన తర్వాత ఆయన్ని అర్ధరాత్రి ఆల్మోస్ట్ జడ్జి దగ్గర ప్రవేశపెట్టారు. వాస్తవంగా 10 గంటలకి హాజరుపరుస్తామని చెప్పి చెప్పారట పోలీసులు. రామ్మోహన్ గారిని అడ్వకేట్, అక్కడ మెట్రోపాలిటన్ కోర్టు అడ్వకేట్, విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు అడ్వకేట్, ఆయన ఎదుట హాజరుపరిచారు. అయితే 10 గంటలకి రాలేదు, 10 గంటలకు తీసుకురాలేకపోయారు. 10 గంటలకు తీసుకురాపోయేటప్పటికి కొంత అసహనం వ్యక్తం చేశారు పోలీసుల మీద జడ్జి. అసహనం చేస్తే అప్పటికే ఆయన ఛాంబర్లో ఆయన చెప్పిన టైంకి తీసుకొస్తారని చెప్పేసి ఛాంబర్కి శుక్రవారం రాత్రి 10 గంటలకు వచ్చి కూర్చున్నారట. అయితే ఆ టైంకి రాకపోయేటప్పటికి మళ్ళీ ఆయన ఛాంబర్ నుంచి బయటకు వచ్చి మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళా ఛాంబర్లోకి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తోటి తీసుకొస్తున్నామండి అని చెప్పి చెప్పారంట. చెప్తే ఆయన వెయిట్ చేశారండి. వెయిట్ చేస్తే మళ్ళా లేట్ అయిపోయింది, రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం లేట్ అయిపోయిందని కొంత డిలే అయిపోయినప్పుడు మళ్ళా ఛాంబర్ నుంచి మళ్ళీ బయటకు వచ్చాయండి. బయటకు వచ్చిన తర్వాత సరే ఎట్టకేలకు దాదాపు రాత్రి 11:30-11 ప్రాంతంలో ఎట్టకేలకు రిమాండ్ రిపోర్ట్ తోటి పోలీసులు వల్లభనేని వంశీని హాజరుపరిచారు.
హాజరుపరిచినటువంటి సందర్భంగా అడ్వకేట్స్ ఎవరు ఉన్నారంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఎవరు వంశీ తరఫున వాదించడానికి. అలాగే మరొక అడ్వకేట్ ఎవరు చిరంజీవి అని సంథింగ్ ఏదో పేరు ఉంది, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు లీడ్ చేశారు. సో ఆ సందర్భంగా ఈయన్ని బెయిల్ ఇచ్చేసేయాలి, అంటే జైలుకి పంపించకుండా మీరు రిమాండ్కి పంపించడానికి లేదని చెప్పి వాదన చేశారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఆయన వాదనను విన్నటువంటి జడ్జి ఒక సమయంలో అసహనానికి గురయ్యాడని చెప్పేసి వాళ్ళు వచ్చినటువంటి న్యూస్. దానికి కారణం ఏంటంటే అసలు వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయలేదు, అతన్ని కిడ్నాప్ చేయలేదు అనేటువంటి విషయాన్ని సత్యవర్ధన్ అనే అతను జడ్జి ముందే చెప్పారు. జడ్జికి ఆల్రెడీ వీడియో రికార్డు కూడా అందజేశారు, ప్లస్ రాతపూర్వకం కూడా అఫిడవిట్ దాఖలు చేశాడు. 161 కింద జడ్జి ముందు ఈ మొత్తం ఇచ్చారు కాబట్టి అసలు ఇంకా హరాస్మెంట్ చేసినటువంటి ప్రస్తావన ఎక్కడొస్తుంది అని చెప్పి జడ్జిని దాదాపు 4-5 సార్లు ఈ 161 గురించి బాగా నొక్కి ప్రశ్నించాడట జడ్జిని. దాంతో జడ్జి ఎన్నిసార్లు చెప్తావు దాన్ని, ఆల్రెడీ చెప్పేశావు కదా, నెక్స్ట్ ఏం చెప్తావు చెప్పు అని చెప్పేసి అసహనం వ్యక్తం చేశాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద అని చెప్పి తెలుస్తుంది. సరే, ఆ సందర్భంగా వాదనలన్నీ విన్న తర్వాత పోలీసుల్ని, కోర్టు పోలీసులు ఉంటారు కదా, కోర్టు పోలీసుల్ని అలాగే జడ్జెస్ని వాదనలు ముగిసిన తర్వాత ఇక జనరల్ గా బయటకు వస్తారు కదా, బయటకు వస్తూ అంటే జడ్జిమెంట్ అయితే రిజర్వ్ చేసి పెట్టారు, బయటికి పోమన్నా అంటే పోలీసులను అలాగే అడ్వకేట్స్ వీళ్ళు బయటకు వస్తున్నటువంటి సందర్భంలో వల్లభనేని వంశీ ఒక కామెంట్ చేశారంట. ఏంటి, నా మీద కేసు పెట్టినటువంటి వాళ్ళు, పెట్టించినటువంటి వాళ్ళు మట్టి కొట్టుకుపోతారని చెప్పేసి ఒక కామెంట్ పెద్దగా చేశారంట. అది జడ్జి చెవిలో పడింది. జడ్జి చెవిలో పడటంతో అప్పుడు యాక్చువల్గా ఆయన జడ్జిమెంట్ ఇవ్వరు ఈ టైంలో అని చెప్పేసి అనుకుంటున్నటువంటి టైం, వీళ్ళు వల్లభనేని వంశీని అక్కడ లోకల్ గా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లో సపరేట్ గా పెట్టాలి, ఇంకా జడ్జి తీర్పు రిజర్వ్ చేశారు అనుకొని బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్న సమయంలో నా మీద కేసు పెట్టినటువంటి వాళ్ళు, కేసు పెట్టించినటువంటి వాళ్ళు మట్టి కొట్టుకుపోతారని చెప్పేసి ఈయన పెద్దగా కామెంట్ చేశారు. ఈ కామెంట్ చేయడంతో అవి జడ్జి చెవిలో పడ్డాయి అని చెప్పి తెలుస్తుంది. దాంతో వెళ్ళినటువంటి పోలీసుల్ని అలాగే న్యాయ టీంని, న్యాయవాదుల్ని మళ్ళీ పిలిపించాడు ఛాంబర్కి జడ్జి. పిలిపించి అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడండి. జడ్జిమెంట్ ఏమి ఇచ్చాడంటే 14 రోజులు రిమాండ్ అని చెప్పి ఇచ్చాడండి. అంటే ఇక్కడ కూడా వల్లభనేని వంశీ నోటితోలే జైలుకి పంపించింది ఆయన. మామూలుగా అయితే జైలుకి ఒకసారి రిమాండ్ పంపించకుండా ఆయన జడ్జిమెంట్ రిజర్వ్ చేసి ఉండేవాళ్ళు, అంటే జడ్జిమెంట్ అనౌన్స్ చేయకుండా అట్లీస్ట్ రిజర్వ్ చేసి ఉండేవాళ్ళు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ భోజనాన్ని పంపించాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. కానీ అర్ధరాత్రి మీరు చెప్పిన దాని ప్రకారం వల్లభనేని వంశీని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇరికించడం కంటే ఆయన నోటితోలే ఇరికించిందంటారా? ఆయన నోటితో ఇరికించడంతో పాటు అప్పటికే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసినటువంటి వాదనలు ఏదైతే ఉన్నాయో అవి జడ్జికి అసహనాన్ని కలిగించాయి. తిప్పి ఈ 161 అఫిడవిట్ గురించి చెప్తున్నా అండి. 161 అంటే 161 కింద ఇచ్చారు కదా జడ్జి ముందు, సత్యవర్ధన్ అనే అతను 161 కింద ఇచ్చారు కదా, కాబట్టి మీకు అసలు SC ST కేసు అనేది అసలు వల్లభనేని వంశీకి ఎలా వర్తిస్తుంది అని చెప్పేసి పదే దానే వాదన వినిపిస్తూ వచ్చాడు. దాంతో జడ్జి అసహనానికి గురయ్యి ఇంతకు మించి ఇతను వాదనలో పసలేదని చెప్పేసి నెక్స్ట్ ఏం చెప్తావు చెప్పు అని అన్నాడంట. అంటే నెక్స్ట్ ఏంటి అనేది చెప్పలేక పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేతులు ఎత్తేసాడు. దీంతో ఆయన వాదనలో లేకపోవడంతో ఇతను వల్లభనేని వంశీ నోటి దోల తోడైంది, వాదనలో పసలేని తనానికి నోటి దోల కూడా తోడైంది. దాంతో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఇది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావాలని చేశాడా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ లేదు వల్లభనేని వంశీకి మద్దతు ఇవ్వడాన్ని అనేది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికల మీద చాలా న్యూస్ వస్తున్నాయి కదా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ కేసు మీద అవగాహన లేక 161 పదే ప్రస్తావించాడా, జడ్జిని అసహనానికి గురి చేసేటట్టు, జడ్జి ఆ ఆగ్రహానికి గురయ్యేటట్టు చేశాడా, వ్యూహాత్మకంగా ఇరికిచ్చేసి ఇతన్ని జైలు పంపించేటువంటి ప్రయత్నం చేశాడు అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే అక్కడ జడ్జి ఎదుట నీకు లైజనింగ్ తోటి వాదనలు వినిపించాలి లాజికల్ గా, కానీ లాజికల్ గా వినిపించలేనటువంటి పరిస్థితుల్లోనే
దానికి ఈ వంశీతో ఈ మాటల్లో తోడవడంతో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అంటే జైలుకి వెళ్ళటంలో ఈయన పసలైనటువంటి వాదనలు కీలకంగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. దీని వెనక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.